హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా! ఈరోజైతేనండి నేను ఒక చిన్న ముచ్చటతో అయితే మీ ముందలకైతే వచ్చేసానండి. ఏంటిది ఆ ముచ్చట? మరి ఏంటిదనైతే మన వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందలైతే వీడియోనైతే ఫుల్గా చూడండి. ఎందుకని అంటారా? ఉద్యోగం చేస్తూ ఇంత మొక్కల్ని ఇంత హెల్తీగా జీరో కాస్ట్‌తో ఇలా పెంచుతున్నామంటే నేనేమి ఇస్తున్నాను? ఏ లిక్విడ్స్ ఇస్తున్నాను? మొక్కలకి ఏమేస్తే ఎంత బాగా ఎదుగుతున్నాయి? ఇలా కాపు మనం ఎలా తీసుకోవచ్చు అనేది అందరూ చేస్తారండి. కానీ నేను చిన్న చిన్న చిట్కాలతో చిన్నగా అలాగా ఎంత ముద్దుగా ఉంది కదా వంగ చెట్టు. ఇట్లాగా అయితే మరి చూసేద్దామా? ఈరోజండి నేను విత్తనాలతో పెట్టుకున్న ఈ వంగ చెట్టు మునగ చెట్టులోనండి. దీనికంటే స్పెషల్గా టబ్బు ఏమీ లేదు. ఆ మునగ చెట్టులో ఒక పక్కన ప్లేస్లో ఒక 2 గింజలు వేసా. తర్వాత ఇంకొక టబ్బులో ఒక 3 చెట్లండి. ఈ 3 చెట్లు కూడా వచ్చేసింది. ఈ ఫ్లవర్ లైట్ కలర్‌లో ఉంది. అంటే ఇది ఇంకొక కలర్ వంగ అనమాట. మనం టెర్రస్ గార్డెను ఒక 3, 4 మొక్కలు బాగా హెల్తీగా పెరిగితే చాలండి. బాగా కాపొస్తది. ఎందుకంటే ఈ వంగ చెట్టు అనేది 3 సంవత్సరాల మొక్క అనమాట. అంటే 3 సంవత్సరాల వరకు మనం దీన్ని ప్రూన్ చేసుకుంటా, మెన్యూర్స్ ఇస్తా ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక రకం మొక్క అండి. దీన్నైతే నేను ఈ తైవాన్ నిమ్మ, తర్వాత గోంగూర చూస్తున్నాను. గోంగూర అంత కోసుకోగా మనకి సీడ్స్ కూడా వచ్చేసినాయి. ఆ గోంగూర ఈ తైవాన్ చెట్టులో ఉన్న మళ్ళీ ఒక చిన్న వంగ మొక్క అండి. ఇట్లాగా ఎక్కడ పడితే అక్కడ ఖాళీగా ఉన్న వాటిల్లో నేను పెట్టుకుంటూ వెళ్ళిపోతా. అయితే ఇప్పుడు చెట్లన్నిటికీ పూత నిలబడిపోయింది. ఎందుకని అంటారా? అయితే నేను ఒక 15 డేస్ బ్యాక్ అయితే ఈ మొక్కలన్నిటికీ అండి పుల్లటి మజ్జిగ అనేది నేను స్ప్రే చేశాను. ఎప్పుడైనా సరే వంగ మొక్కలకి పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుంది అనమాట. అయితే మరి ఇప్పుడు పూత మీద ఉంది, కాత మీద ఉంది. మనకు కాయలు బాగా రావాలంటే ఈ ఆకులు అనేది కూడా మనం తీసేయాలండి. అయితే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న 5 రకాల వంగ చెట్లకైతే ఇలాగ ఆకులన్నీ తీసేసి వీటికి నేను జీరో కాస్ట్ మన ఇంట్లో వచ్చే ఏమైతే వస్తాయో అది పుల్లటి మజ్జిగ కానీ, టీ నీళ్ళే కానీ, లేకపోతే కిచెన్ వేస్టే కానీ, లేకపోతే కూరగాయలు ఇట్లాగండి ఏదో ఒకటి వేసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా ఇంత పెద్ద పెద్ద ఆకులు తీసేయడం వల్ల చెట్టు కూడా ఇంకా బలంగా ఎదిగిద్ది. వీటికి మనం నెలకొక్కసారండి కొంచెం దీనికి నేను బోన్ మీల్ కానీ లేదంటే కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే ఈ 2 అయితే నేను సీడ్స్కి అయితే వదిలేస్తానండి. మనం తినగా తర్వాత ఎవరికైనా ఇవ్వడానికి కానీ లేదంటే మళ్ళీ నెక్స్ట్ సీడ్స్ వేయాలి కాబట్టి మనకి మన ఇంట్లోనే మనం పండించుకొని మన విత్తనాలు మనం వేసుకోవాలి కాబట్టి ఇలాగా ఈ 2 కాయలు అయితే ఉంచానండి. వీటిని మళ్ళీ మనం సీడ్స్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అంతేనండి. ఇలాగ వస్తూనే ఉంటాయి మొక్కలు. మనం సీడ్స్ వేసుకొని మళ్ళీ తెచ్చుకునేవాళ్ళు. కానీ వంగ మొక్క అనేది 2.5 కానీ 3 ఇయర్స్ కానీ ఉంటుంది. హార్వెస్ట్లు అన్నీ అయిపోగానే మళ్ళీ ప్రూన్ చేసుకొని అంత వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ లేకపోతే బోన్ మీల్ కానీ మస్టర్డ్ ఇట్లాగండి ఏదో ఒకటి దొరికిన వాళ్ళు ఏదో విధంగా అది కొంచెం వేయచ్చు. నేనైతేనండి ఎక్కువగా మీకు తెలిసిందేనండి. నా వీడియోస్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం నేను ఏమి ఇస్తాను, ఏ లిక్విడ్స్ వేస్తాను, ఏం వేస్ట్ వేస్తాను, మన ఇంట్లో వచ్చే వ్యర్థాలండి. ఆ వ్యర్థాలు వేయడం వల్లే ఇంత బలంగా ఉంది. ఎంతో మనసుకి ఉల్లాసంగా ఉంది కదా. చూస్తున్నారు కదా ప్రతి ఆకు ఎంత హెల్తీగా ఉందో. ఆకులన్నీ కట్ చేసిన వంగ మొక్కకి ఎక్కువ బ్యాక్ సైడ్ మిల్లీ బగ్ అనేది, కానీ నా మొక్కలకు చూడండి ఎక్కడ ఏమీ లేదు. అదేనండి ఈ వంగ చెట్లు స్పెషల్. అయితే జీరో కాస్ట్ అండి. మన ఇంట్లో వచ్చే వేస్ట్ని ఇట్లాగా నా మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాను. అదొకటి. తర్వాత వచ్చేసి పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను. తర్వాత ఇంకా ఏదైనా ఇంకా లిక్విడ్స్ జీవామృతం కానీ ఇలా ఏదో ఒకటి నేను మొక్కలకు ఇస్తూనే ఉంటానండి. ఆర్గానిక్గా పండించుకుంటున్నాము, ఆర్గానిక్గా మన చేతులతో మనం వండుకొని తింటాము. ఇలా ఆర్గానిక్గా ఇంకొక 4 మొక్కలు మనం ఇంకొక 4 బకెట్ల ఆటలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితేనే నేను నా వంగ మొక్కలను అయితే పెంచుకుంటున్నాను. కిచెన్ వేస్ట్ కానీ లేకపోతే ఎండాకులతో కానీ. మరి ఎందుకంటే ఆలస్యం నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ హార్వెస్ట్ అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. మీ మా సుకన్య గార్డెన్.